మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆదివారం రోజు ఆవాలతో ఇలా చేస్తే చాలు 2 నిమిషాల్లో మీ దశ మారిపోతుంది, మీ తలరాత మారిపోతుంది, మీ దరిద్రమంతా కూడా పోయి మీకు అదృష్టం పడుతుంది. ఆదివారం రోజున ఆవాలతో ఇలా చేస్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎందుకంటే ఆదివారం అనేది అద్భుతమైన రోజు. ఈరోజు ఎవరైతే ఆవాలతో ఈ పరిహారాన్ని చేస్తారో వారికి తిరుగుండదు. వారికి ఉండే దరిద్ర బాధలతో పాటు వారు పడుతున్న కష్టాలు సమస్యల నుండి బయటకు రావచ్చు. చాలా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆదివారం రోజు ఈ ఆవాల పరిహారం చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. 2 నిమిషాలలో మీ తలరాత మారిపోతుంది. చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తాయి. ఆవాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి గనుక ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కొందరు నల్ల ఆవాలను వాడుతూ ఉంటారు, కొందరు తెల్ల ఆవాలను వాడుతారు. అంటే కొందరి ఇళ్లల్లో నల్ల ఆవాలు ఉంటాయి, కొందరు ఇళ్లల్లో తెల్ల ఆవాలు ఉంటాయి. ఇలా మీ దగ్గర ఏ ఆవాలు ఉన్నా పర్వాలేదు, వేటితో అయినా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆవాలకు మన కష్టాలను తీర్చి మన దశ మార్చేసే శక్తి ఉంటుంది కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారం చేయండి. మరి ఇంతకీ ఆదివారం రోజు ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు బుద్ధిహీనులకు మంచి మాటలు చెప్పాలని చూస్తే ఏం జరుగుతుందో తెలిపే పురాణ కథను విందాం. పూర్వం దండకారణ్యంలో ఓ చెట్టు మీద సూచీముఖం అనే ఒక పక్షి నివసిస్తూ ఉండేది. దానికి ఇతరులకు సహాయపడాలన్న సద్బుద్ధి ఉండేది. ఆ చుట్టుప్రక్కల చెట్ల మీద కొన్ని కోతులు కూడా నివాసం ఉండేవి. రోజు ఉదయాన్నే సూచీముఖం నిద్రలేచి ఆహారం కోసం ఎక్కడెక్కడో తిరిగి ఆహారం తిని సాయంత్రాన్ని ఇంటికి వచ్చేది. ఒకసారి వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చింది. కోతులు ఆ చలికి తట్టుకోలేకపోతూ ఉన్నాయి. మంట వెలిగించడం రాదు, మరి ఎలా అని ఆ కోతులు ఆలోచిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నమంతా ఎండ బాగానే ఉన్నా రాత్రవుతున్న కొద్దీ చలి తీవ్రత పెరిగిపోసాగింది. పైగా అది అడవి కాబట్టి సహజంగానే చలి విపరీతంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆ దారిలో వెళ్ళే మనుషులు చలి కాచుకోవడానికి మంట వేసుకునేవాళ్ళు. ఆ మంటను చూసి కోతులు మనం కూడా ఇలా మంట వేసుకుంటే బాగుండేది అని అనుకునేవి. కానీ మంట వెలిగించడానికి ఏమీ లేవు కదా. దాంతో అవి తమలో తాము ఎంతో మదనపడిపోతూ ఉన్నాయి. సూచీముఖం కోతులు చేస్తున్న ఈ తంతునంతా రోజు కనిపెడుతూనే ఉంది. రాత్రిపూట మినుగురు పురుగులు ఎగురుతూ ఉంటే వాటి శరీరంలో నుంచి వచ్చే వెలుతురును చూసి కోతులు అది మంట అని అనుకున్నాయి. ఓ రోజు రాత్రిపూట కోతులన్నీ ఒక్కొక్కటిగా మినుగురు పురుగులను పట్టుకొని ఓ చోట కుప్పగా పోసాయి. మినుగురు పురుగులు శరీరం నుండి వెలువడే వెలుగునే అవి మంట అనుకుని ఆ పురుగుల చుట్టూ చేరి చలి కాచుకుంటున్నాయి. సూచీముఖం కోతులు చేస్తున్న ఆ తతంగం అంతా కూడా గమనిస్తుంది. కోతుల చేష్టలు చూసి దానికి నవ్వొచ్చింది. కోతులు ఎంత తెలివి తక్కువవి, మినుగురు పురుగుల నుండి వచ్చే వెలుగునే మంట అనుకుంటున్నాయి, పైగా చుట్టూ చేరి చలిమంట కాచుకుంటున్నాయి అని తనలో తానే నవ్వుకుంది. ఒకరోజు రాత్రి కోతులన్నీ ఎప్పటిలాగే మునుగురు పురుగులను పట్టి ఓ చోట కుప్పపోసి చలి కాచుకుంటున్నాయి. సూచీముఖం అది చూసి ఊరకే ఉండలేకపోయింది. కోతులకు వాస్తవ విషయం చెప్పాలని అనుకుంది. అప్పుడు అది కోతుల దగ్గరకు వెళ్ళి, అయ్యో కోతుల్లారా, మీరు చలి కాచుకుంటున్నది నిజంగా మంట కాదు, అవి మునిగురు పురుగులు. ఆ పురుగుల శరీరం నుండి వెలువడేది కేవలం వెలుగు మాత్రమే. ఆ వెలుగునే మీరు వేడిమి అనుకుని భ్రమపడుతూ ఉన్నారు. కట్టె పుల్లల్ని కాల్చితే మంట వస్తుంది, ఆ మంటకు వేడి ఉంటుంది, అంతేగాని ఈ మినుగురు పురుగులకు వేడిమి ఎక్కడుంటుంది అంది నవ్వుతూ. కోతులన్నీ సూచీముఖం చెప్పిన మాటలు విన్నాయి. పక్షి ఏమిటి మాకు సలహాలు ఇస్తోంది అని అనుకున్నాయి. ఇంతలో మళ్ళీ సూచీముఖం ఇలా అంది, కోతుల్లారా, ఇందాకే ఈ దారి వెంట వెళ్ళిన మనుషులు మంట వేసుకొని చలి కాచుకున్నారు కదా, అక్కడ చూడండి ఇంకా నిప్పు ఉంది, అందులో కొన్ని కట్టెపుల్లలు తెచ్చి వేయండి, అవి రాసుకొని మంట వస్తుంది, మీకు చలిబాధ తీరుతుంది అంది. కోతులన్నీ సూచీముఖం వైపు ఆశ్చర్యంగా అసహనంగా చూశాయి. సూచీముఖం మళ్ళీ ఇలా అంది, ఇలా చూస్తారేం, మీరు ఎంతసేపు ఆ మినుగురు పురుగుల వద్ద కూర్చున్నా ఏమీ లాభం, అక్కడే వేడిమి ఉండదు అని అంది. కోతులకు కోపం నశాలానికి అంటింది. వాటిల్లో ఒకటి తెలివిగా సూచీముఖంతో
ఆ మంట ఎలా వేయాలో కాస్త మా దగ్గరికి వచ్చి చూపించకూడదు అని అడిగింది. తనను సలహా అడిగారన్న ఉత్సాహంతో శుచి ముఖం ఒళ్ళు మరిచి పాపం కోతుల దగ్గరకు వెళ్ళింది అమాయకంగా. అప్పటికే బాగా కోపంతో ఉన్న కోతులు ఒక్క ఊదుటున శుచి ముఖాన్ని గట్టిగా పట్టుకున్నాయి. ఓరి భడవ, మేము ఇంత పెద్ద జంతువులం, ఇవేమో వేలెడంత లేవు, అయినా మాకు సలహాలు ఇస్తూ నీతులు కూడా చెప్తూ ఉన్నావా? నీకున్న పాటి బుద్ధి మాకు లేదా ఏమిటి అని కోతులు కోపంగా అని తమకు మంచి చేయబోయిన శుచి ముఖం మెడ పట్టుకుని పిసికి చంపేశాయి. కాబట్టి మూర్ఖులకు హితము చెప్పరాదు, సలహా ఇవ్వరాదు. ఎందుకంటే బుద్ధిహీనులు మంచివాళ్ళు చెప్పిన మాటలను వినరు. పైగా వారి వల్ల బుద్ధిమంతులకు ప్రాణహాని ఏర్పడుతుంది. కాబట్టి దుష్టులకు బుద్ధిహీనులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. లేదంటే శుచిముఖానికి పట్టిన లాంటి గతే మంచివారికి పడుతుంది. ఇక విషయంలోనికి వస్తే ఆదివారం అంటే చాలా శక్తివంతమైన రోజు. ఆదివారం అంటే అమావాస్యకు సమానమైన రోజు. అందుకే మన పూర్వీకులు ఆదివారం రోజు నియమాలు పాటించేవారు. ఆదివారం రోజు నాన్ వెజ్ తినేవారు కాదు, ఇప్పుడు తినేస్తూ ఉన్నారు. కానీ పాత రోజుల్లో నాన్ వెజ్ ఆదివారం రోజు తినేవారు కాదు. అలాగే ఆదివారం రోజు సెలవు దినమని అందరూ ఆ రోజే ఇంట్లో బూజులు దులుపుతూ ఉన్నారు, ఇంటిని క్లీన్ చేస్తూ ఉన్నారు. కానీ ఆదివారం రోజు ఇల్లు క్లీన్ చేయకూడదు. అలాగే ఆదివారం రోజు ఉసిరికాయను ఉసిరి చెట్టు నుండి కొయ్యకూడదు. ఇక ఆదివారం రోజు ఆవాలతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు 2 నిమిషాల్లో మీ దశ మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఆదివారం రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత 1 స్పూన్ ఆవాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ పరిహారాన్ని చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి. ముందు ఆవాలు తీసుకొని వాటిని ఒక చిన్న పేపర్లో వేయండి. తర్వాత ఆ పేపర్లోనే కొంచెం పసుపుని, అంటే చిటికెడు పసుపును, 1 యాలుక్కాయను కూడా వేయండి. ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థాలు. నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచే వస్తువులు కనుక వీటన్నిటిని ఒక పేపర్లో వేసి పొట్లంలాగా కట్టండి. తర్వాత ఈ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి వంటగదిలో గ్యాస్ పొయ్యి పక్కన పెట్టి అలా ఆ రాత్రంతా వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం వరకు దానిని కదపవద్దు. ఇలా గ్యాస్ పొయ్యి పక్కన ఆ పొట్లాన్ని పెట్టండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచి మీ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత ఈ పొట్లాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టి ఈ పొట్లం పైన కొంచెం కర్పూరం పొడిని కూడా చల్లి అగ్గిపుల్లతో వెలిగించి కాల్చివేయండి. లాస్ట్లో బూడిద మిగులుతుంది కదా, ఆ బూడిదను గాలిలో కలిసేలాగా ఉఫ్ అని ఊదివేయండి. ఇలా చేసిన 2 నిమిషాల్లోనే మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. మీకు ఉన్న కోరికలు తీరే మార్గాలు తెలుస్తాయి. మీ దశ మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది. కనుక మీరు కూడా ఆదివారం రోజు చేసి శుభాలను పొందండి. రేపు ఆదివారం నాడు చెంబుడు నీటితో ఒక పరిహారం చేస్తే 10 నిమిషాల్లో మీ దరిద్రమంతా కూడా పోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ పరిహారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో దరిద్రం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ దరిద్రాన్ని తరిమేసి ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం రకరకాల పరిహారాలు చేసేవారు కూడా లేకపోలేదు. ఇలా దరిద్ర బాధలు ఉన్నవారు అంటే ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఏ రకమైన సమస్య ఉన్నవారైనా ఆదివారం చెంబుడు నీటితో ఒక పని చేశారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మొదటిగా ఆదివారం ఉదయమే నిద్రలేచి చెంబుడు నీటిని తీసుకుని దానిలో చిటికెడు కుంకుమ, ఎండుమిరప గింజలు, 1 ఎర్ర పుష్పం వేసి ఆ నీటిని సూర్య భగవానుడికి తూర్పు వైపు తిరిగి సమర్పించండి. ఆ తర్వాత 7 నుండి 8 గంటల మధ్యలో అంటే ఉదయం సూర్యుడికి సమర్పించేసిన తర్వాత 7 నుండి 8 గంటల మధ్యలో 1 రాగి లేదా ఇత్తడి లేదా స్టీల్ చెంబును తీసుకోండి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం చేసే ముందు ఏ ఆహారం కూడా తినకూడదు. ఈ పరిహారం చేయటం పూర్తయిపోయిన తర్వాత తినేయవచ్చు. ముందు చెంబును తీసుకుని దానిలో గంగాజలం లేదా రోజువారీ ఇంటిలో వాడే నీటిని నింపండి. ఈ పరిష్కారానికి 1 రూపాయి కూడా ఖర్చు కాదు. ఈ ప్రక్రియ చేసే ముందు స్నానం చేసి ఇల్లంతా తుడుచుకుని సూర్యుడికి ఆర్జ్యం సమర్పించాలి. ఆ తర్వాత మాత్రమే చేయాలి. చెంబులో నీటిని తీసుకున్నారు కదా, ఆ నీటిలో చిటికెడు సింధూరం వేసి అలాగే మంచి సువాసన వచ్చే అత్తరును కూడా కొంచెం వేయండి. ఆ తర్వాత మీ ఇష్టదైవ మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలా జపించేటప్పుడు మీ చెయ్యిని ఈ చెంబుపై ఉంచండి. ఇలా చేస్తే ఆ నీటికి మంత్రబలం వస్తుంది. అప్పుడు చెంబులోని నీరంతా శక్తివంతంగా మారిపోతుంది. ఇలా చేశాక ఈ నీటిని ఇంట్లో చల్లండి.
అలా చల్లేటప్పుడు ఈ నీరు నేలపై పడకుండా చూసుకోండి. గోడలపై, రూఫ్పై మాత్రమే ఈ నీటిని చల్లాలి. సరాసరి నేలపైన చల్లరాదు. ఇంట్లో ఒక బాత్రూమ్ వదిలేసి మిగతా అన్ని గదుల్లో, ప్రతి మూల, ప్రతి గోడపైన, అన్ని చోట్ల కూడా, వంటగదిలో, ఇంట్లో ప్రతి చిన్న గదిలో కూడా చల్లాలి. ఇలా చల్లేటప్పుడు జాగ్రత్తగా ఓం శాంతి ఓం అనే మంత్రాన్ని దీర్ఘంగా పఠించాలి. ఇలా చేశారంటే 10 నిమిషాల తర్వాత మీ ఇంట్లో ఏ శక్తి అయితే మీకు సమస్యలను తెచ్చిపెడుతుందో ఆ శక్తి ఇంటిని వదిలి పారిపోతుంది. మీకు ఉన్న దరిద్రం కూడా దానితో పాటే పారిపోతుంది. ఈ పరిహారం చేసేటప్పుడు చెప్పులు కూడా ధరించకూడదు. ఈ పరిహారం పూర్తయ్యే వరకు ఆహారం తినకూడదు. ఇంటిని, ఒంటిని, మనసును శుద్ధిగా ఉంచుకొని నిష్కల్మషంగా ఈ పరిహారం చేస్తే మీకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా సరే దూరమైపోతాయి. ఆర్థిక, ఆరోగ్య, ధన సమస్యలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా ప్రతి ఆదివారం ఈ పరిహారం చేశారంటే తప్పక ఆ సమస్య తొలగి మీరు కుబేరులుగా మారిపోతారు. ఇది మార్గశిర మాసం. మార్గశిర మాసంలో ఆదివారాలకు విశేషమైన శక్తి, ప్రాముఖ్యత ఉన్నది. కనుక మీరు కూడా రేపు ఆదివారం చెంబుడు నీటితో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.